గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, ద్వితీయ బుధుడు, చతుర్థ శుక్రుడు, తృతీయ రవి, శనులు. 2, 3, 4 రాసుల్లో గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. వ్యాపార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా ఫలితాలు బాగుంటాయి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే జాగ్రత్తగా త్రికరణ శుద్ధితో చేయండి. లక్ష్య భావంతో కర్తవ్యాలను నిర్వర్తించండి. లాభదాయకమైన భవిష్యత్తు గోచరిస్తుంది. శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉద్యోగంలో సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్థిరత్వం సిద్ధిస్తుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇదే విధంగా ప్రధాన కార్యక్రమాల్లో సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. సున్నితమైన అంశాల్లో శాంతంగా సంభాషించాలి. అభద్రతా భావం లేకుండా గౌరవప్రదంగా వ్యవహరించడం చాలా అవసరం. మిత్రుల సహాయం కలిసి వస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు లక్ష్మీ దర్శనం చేస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.